విజయనగరం తిరుమల మెడికవర్ హాస్పిటల్లో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అవయవ దానం అత్యంత మహోన్నతమైందని, దానంలో 8 మంది ప్రాణాలను కాపాడవచ్చని తెలిపారు. ఎమ్మెల్యే అదితి గజపతిరాజు ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని, ఇది శుభ పరిణామమని వ్యాఖ్యానించారు. ఏపీ జీవన్ డాన్ విమ్స్ అండ్ సిటిసి డైరెక్టర్ కె రాంబాబు రాష్ట్రంలో సుమారు 5,000 మంది అవయవ దానానికి రిజిస్టర్ అయ్యారని, సగానికి పైగా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కోసం రిజిస్టర్ అయ్యారని తెలిపారు. ఇక హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ తిరుమల ప్రసాద్ ఈ జిల్లా చరిత్రలో మొదటిసారిగా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ జరిగిందని తెలియజేశారు. More individuals donate so that more benefit. Otherwise ఏంటంటే ఇప్పుడు ఒక పేషెంట్ బ్రెయిన్ డెడ్ అనుకోండి, దాన్ని ఎలాగ మనం పోడ్చటం బర్న్ చేయటం అవుతాం. సో అన్నీ కూడా. అందరికీ నమస్కారం. రీసెంట్గా డాక్టర్ తిరుమల ప్రసాద్ గారు విజయనగరంలో వన్ ఆఫ్ ద ఫస్ట్ హాస్పిటల్స్, ఆ రోజుల్లో పెద్ద హాస్పిటల్స్ అనేది ప్రైవేట్ హాస్పిటల్స్ పెట్టారు. అయితే ఈ హాస్పిటల్లో ఫస్ట్ టైం విజయనగరంలో ఒక కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేది జరగటం, ఇటువంటి కొత్త టెక్నాలజీ మన ఏరియాకి రావటం చాలా సంతోషం అనిపిస్తుంది. ఎంతోమంది డిఫరెంట్ ఆర్గన్స్తో డిఫికల్టీస్తో ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. అయితే ముఖ్యంగా ఏంటంటే, ఒక మనిషి బతికున్న కాలం మనం చచ్చిపోతామని అనుకోము, కానీ ఎప్పుడైనా సరే ఒక లైఫ్ సైకిల్లో ఏది జన్మించినా అది ఎండ్ అనేది ఉంటుంది. అయితే జనరల్గా మనం లైఫ్లో చూస్తుంటే ఈ ఆర్గన్ డొనేషన్ స్టేట్ వైడ్ చూసే వాళ్ళంటే ఎనీ ఆర్గన్ డొనేషన్ వారి ద్వారానే ఈ అవ్వాలన్నమాట. బికాజ్ ఇది మళ్ళీ జాగ్రత్తగా ఇట్ షుడ్ బి కోఆర్డినేటెడ్. సో ఈ వాళ్ళిద్దరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.